చౌరస్తా నుంచి మరి పాతగుట్ట వరకు ఏదైతే రోడ్డు వేస్తామని అధికార పార్టీ వాళ్ళు చెప్తున్నారో మరి అక్కడ నష్టపోయిన బాధితులకు మరి నష్టపరిహారం ఇప్పించకుండా మరి ఇబ్బంది పెడుతున్న విషయంలో యాదగిరిగుట్ట టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. నరహరి గారి ఆధ్వర్యంలో మరి గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరి మెయిన్ రోడ్డుకు ఏవైతే షాపులు పోయినాయో ఎంతమంది నష్టపోయారో వాళ్ళందరికీ కూడా మరి అందరికీ షాపు డబ్బులకు డబ్బులు మరి ఏదైతే కోల్పోయారో నివాసం ఏది కోల్పోయినా వాళ్ళందరూ కూడా అన్ని రకాలుగా మరి ఇప్పించడం జరిగింది. మరి గతంలో అన్నీ చేస్తున్నా కానీ కొంతమంది మరి మేము ఆ అన్యాయాన్ని ఎదుర్కొంటాం మరి బాధితుల పక్షాన ఉంటాం అని ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న బీర్ల ఐలయ్య గారు కానీ మరి ప్రతిపక్ష పార్టీలు కొన్ని మూగపోయినారు. వాళ్ళందరూ కూడా అధికార పార్టీకి అమ్ముడు పోయినారు. ఇవాళ నష్టపరిహారం ఎందుకు అడుగుతలేరు, ఇవాళ బాధితుల తరఫున ఎందుకు వస్తలేరు, ఎందుకు మీ గొంతులు మూగపోయినాయి అని అడుగుతున్నాం మేము. ఎందుకంటే ఎవరున్నా లేకపోయినా మరి కొన్ని పార్టీలు ప్రజల పక్షాన పోరాటం చేస్తాయి. మరి ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో మరి ఒక్కొక్కడు వచ్చి ఇట్లా అట్లా అని చాలా మాట్లాడారు. మరి ఇవాళ ఎవడు లేడు, ఎక్కడ పోయారు, ఏడ దాచుకోరు, మీరంతా ఏ సందులో వండుకోరు, ఆ రోజు మాట్లాడిన నాయకులంతా ఏడ వండుకోరు అని అడుగుతున్నాం మేము. ఇవాళ ఈ ధర్నా కార్యక్రమానికి నష్టపోయిన బాధితులు వస్తుంటే కొంతమంది గల్లీ నాయకులు వాళ్ళ ఇళ్ళ పంటి పోయి వాళ్ళని రావద్దు, మీరు పోతే కేసులు పెడతాం, మిమ్మల్ని ఇబ్బంది పెడతాం అని చెప్పుకుంటూ ఇళ్ళ పంటి తిరుగుతూ ఉన్నారు. అంటే మీరు ఒక న్యాయం, మరి గత ప్రభుత్వంలో ఒక న్యాయమా? పాతగుట్ట చౌరస్తా నుండి పాతగుట్ట వరకు మరి రోడ్డు కటింగ్ పేరుతో మరి ఇటు 25 అటు 25 ఫీట్ల పేరుతో మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మరి రోడ్డు కటింగ్ చేస్తూ ఉంది. మరి గత ప్రభుత్వం మరి కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు మరి ఇటు 20 అటు 20 ఉండే, ఇటు 20 అటు 20 ఉండడం వల్ల ఇండ్లు కోల్పోయే పరిస్థితి లేదు, తర్వాత షాపులు పోయే పరిస్థితి లేదు. కాబట్టి ఎవరికి నష్టం జరగకుండా ఉండే పరిస్థితి ఉండే. ఇవాళ ఇటు 25 అటు 20 తీయడం వల్ల మరి ఇండ్లు కోల్పోతూ ఉన్నారు, షాపులు కోల్పోతూ ఉన్నారు. మరి వారికి గత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఇండ్లకు ఇండ్లు ఇచ్చి దుకాణాలకు దుకాణాలు ఇచ్చి నష్టపరిహారం 300 నష్టపరిహారం చెల్లించింది. మరి అదేవిధంగా మరి ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి అధికార పార్టీ ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి సర్కార్, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు మరి వారికి గత ప్రభుత్వం ఏ రకంగా అయితే నష్టపరిహారం చెల్లించిందో అదే ప్రకారంగా నష్టపరిహారం చెల్లించి ఇక్కడ రోడ్డు బాధ్యతను ఆదుకోవాలని మేము బీఆర్ఎస్ పార్టీ పట్టణ పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి లేని పక్షంలో వారి పక్షం నిలబడి వారికి నష్టపరిహారం వచ్చేంత వరకు కూడా మేము పోరాడదామని తెలియజేస్తూ మరి వాళ్ళ బాధితులు వస్తూ ఉంటే ఇవాళ ఉన్నటువంటి అధికార పార్టీ మరి పోలీసులు అండతో వాళ్ళని బెదిరించి మరి నష్టపరిహారానికి కార్యక్రమం రానియకుండా మరి ఆపుతా ఉన్నారు. మరి ఇవాళ అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఎన్ని రోజులు ఆపుతారో మేము కూడా చూస్తాం. మరి ఇవాళ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న కార్యక్రమం మరి వారికి నష్టపరిహారం చెల్లించేంత వరకు మేము వారి పక్షాన ఉండి వారికి నష్టపరిహారం ఇప్పించిన వరకు మేము కృషి చేస్తామని తెలియజేస్తూ మరి ఇప్పటికైనా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. వారికి ఎనీ టైం ఏ ఇబ్బంది వచ్చినా వారికి మేము అండగా ఉంటాం. ఇక్కడ పట్టణ పరిధిలో 12 వార్డులలో ఏ వార్డులలో ఏ ఇబ్బందులు ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము నిరంతరం పోరాటం చేస్తూ వారి పక్షాన ఎవరైతే బాధితుల పక్షాలు ఉన్నారో వారి పక్షాన ఉండి మేము నిరంతరం పోరాటం చేస్తామని తెలియజేస్తూ మరి పాత లక్ష్మీనరసింహస్వామి వరకు ఇవాళ 50 ఫీట్ల రోడ్డు నిర్మించుటకు ప్రభుత్వము ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మరి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన నిధులను ఇప్పుడు ఈ మున్సిపల్ నిధుల ద్వారా మళ్ళీ ఇప్పుడు బీటీ రోడ్డుగా మార్చడం జరిగింది. ఇది నిజంగా ఎంత తెలివి తక్కువ పని అంటే ఆల్రెడీ ఇక్కడ పాతగుట్ట చౌరస్తా నుంచి పాత లక్ష్మీనరసింహ వరకు ఆల్రెడీ సీసీ రోడ్డు ఉన్నది. సీసీ రోడ్డును తీసేసి వాళ్ళ బీటీ రోడ్డుగా మార్చుకుంటూ కేవలం ఎందుకు అని ఎమ్మెల్యే గారిని మరి స్థానికులు అడిగితే తాంగాల వాళ్ళు మాకు వచ్చి అప్లికేషన్ ఇచ్చారు, తాంగాలు నడవడం కోసం మేము బీటీ రోడ్ వేస్తున్నామని ఒక అబద్ధ ప్రచారం చేస్తూ ఇవాళ ఉన్న డెవలప్మెంట్ను మళ్ళీ వెనక్కి తీసుకుపోతుండు. గతంలో కేసీఆర్ గారు మరి గుట్ట ఇంత డెవలప్ చేసినప్పుడు ప్లాట్కు 25,000 రూపాయల లెక్క గజం లెక్క ఇచ్చి వాళ్ళకు మళ్ళీ పునర్నివాసం కింద ప్లాట్లు కూడా ఇవ్వడం జరిగింది. అవేమీ ఇవాళ ఈ రోడ్డు మరి ఇక్కడ నుంచి ఇప్పుడు పాతగుట్ట లక్ష్మీనరసింహ కాకుండా అటు బసపురం డ్యామ్ వరకు కూడా ఈరోజు 4 లైన్ల రోడ్డుగా మరి కేసీఆర్ గతంలో ప్రతిపాదించాడు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి స్థానిక ఎమ్మెల్యే మార్నింగ్ వాక్ అని పేరు చెప్పు నువ్వు రోడ్ల పైన తిరుగుతున్నావు తప్ప వాళ్ళ బాధలు నువ్వు అర్థం చేసుకుంటలేవు. తక్షణం
వీరికి నష్టపరిహారం చెల్లించినాకనే పనులు స్టార్ట్ చేయాలి. లేకపోతే ఇక్కడ ధర్నా చేసుడు కాదు, ఈ బాధితులతో ఇంటి ముట్టడి చేస్తామని తెలియజేస్తున్నాం. కొత్త గవర్నమెంట్ వచ్చింది, 2 సంవత్సరాలు అవుతా ఉన్నది. మేము దీనికి వ్యతిరేకం కాదు, డెవలప్మెంట్కి వ్యతిరేకం కాదు, రోడ్డు విస్తరణకు వ్యతిరేకం కాదు. కానా ఇప్పుడు మాకు ఈ మెయిన్ రోడ్ నుంచి పాతగుట్ట వరకు కనీసం 180 నుంచి 200 గృహాలు వ్యాపార సముదాయాలు నష్టపోతున్నాయి. వీరికి మేము 1 రూపాయి కూడా మేము చెల్లించాము. మేము డిసైడ్ చేస్తున్నాం 60 ఫీట్లని 60 ఫీట్లని డిసైడ్ చేస్తున్నాం అని చెప్పారు. అట్టెట్లా అవుతుంది అంటే 50 ఫీట్లకు మేము కుదిస్తామని చెప్పారు. 50 ఫీట్లకు కుదించండి, 60 ఫీట్లు చేయండి, 100 ఫీట్లు చేయండి, కానీ మాకు మెయిన్ రోడ్కి ఇచ్చినటువంటి బెనిఫిట్స్ మాకు ఇవ్వాలని మేము అడిగితే మేము 1 రూపాయి కూడా ఇవ్వమని ఈ పాలకులు మేము చెప్తా ఉన్నారు. అట్టెట్లా అవుతుంది అంటే అట్లే అవుతుంది. మీరు ఏమంటే వేస్తాం లేకుంటే ఊకుంటామని అట్లా అంటే అట్లా కాదండి. మీరు పెద్దలు ఆ మాట మాట్లాడొద్దు. 40 ఫీట్లకు విస్తరణ చేయండి, 30 ఫీట్లు సీసీ రోడ్ చేయండి, 2 ఫీట్లు పైప్ లైన్ వేయండి, 3 ఫీట్లు డ్రైనేజ్, 40 ఫీట్లు అవుతుంది. ఈ 40 ఫీట్లు సీసీ రోడ్ ఉంటుంది. ఈ గతంలో ఇది గొలుసు పానాది రోడ్, ఇది పెద్ద రోడ్డు కాదు. 40 ఫీట్లకి సరిపోతుంది. మాకు డివైడర్ వద్దు, పద్మశాల సత్రం వరకు డివైడర్ వద్దు. కాంచెల్లి సాయిబాబా గుడి కాంచెల్లి మీరు డివైడర్ వేసుకొని 50 ఫీట్లు చేసుకొని వాళ్ళు ఒప్పుకుంటారు కాబట్టి దీన్ని 2 జోన్లు చేయండి. గుట్టను ఈ మెయిన్ రోడ్ నుంచి పాదగుట్టకు 2 జోన్లు చేయండి. ఒక జోన్ మెయిన్ రోడ్ ఇప్పుడు ఉన్నటువంటి సీసీ రోడ్లు, అలాగే సీసీ రోడ్డు ఉంచండి అంటే లేదు మేము బీటీ రోడ్ వేస్తాం. ఇప్పుడు యాదగిరిపల్లికి ఉన్నటువంటి బీటీ రోడ్డు తీసేసి సీసీ రోడ్ వేసారు. అది ఎంతో అద్భుతంగా ఉన్నది. ఇప్పుడు ఇక్కడ మా సీసీ రోడ్ తీసేసి బీటీ రోడ్ వేస్తా అంటే అది 6 నెలలు ఉంటుందా, ఏడాది ఉంటుందా, 2 నెలలు ఉంటుందా తెలియదు. మళ్ళీ దాన్ని 22 ఫీట్లకే వేస్తా అంటారు. 22 ఫీట్లు చేసేదానికి 50 ఫీట్లు ఎందుకు తీస్తారు? 50 ఫీట్లు తీసినప్పుడు మాకు 40 ఫీట్ల రోడ్ వేయండి. 50 ఫీట్లు తీస్తా అన్నప్పుడు తీయండి, మాకు నష్టపరిహారం కట్టియండి, జాగాకు డబ్బులు కట్టియండి, ఒక ప్లాట్ ఇవ్వండి, మడిగా ఇవ్వండి, మాకు నష్టపరిహారం కింద ఒక ఉద్యోగం ఇవ్వండి, ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వండి అని మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు మా ఇల్లు 3 అన్నదమ్ములము. మా ఇల్లు రోడ్డు కటింగ్లో పోతుంది. మమ్మల్ని భయభ్రాంతులను చేస్తున్నారు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వచ్చి మాకు అండగా ఉన్నందుకు మాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ఈరోజు చెప్తున్న మాకు నష్టపరిహారం ఇప్పించేదాకా మేము మాత్రం దేనికంటే దానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి నేను విన్నపించుకుంటున్నాను. Like and subscribe.